Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about bonding in metal carbonyls. Intermediate second year coordination compounds అనేటువంటి చాప్టర్లో మెటల్ కార్బొనిల్స్లో బాండింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకు అబ్జర్వ్ చేయాలి? మెటల్ కార్బొనిల్స్ కూడా అన్నింటిలాగానే కాంప్లెక్స్ కాంపౌండ్సే కదా అంటే కాంప్లెక్స్ కాంపౌండ్సే, బట్ ఇక్కడ లైగ్యాండ్ ఎవరు అంటే కార్బన్ మొనాక్సైడ్ మాలిక్యూల్ యాక్ట్ యాజ్ ఎ లైగ్యాండ్ ఇన్ మెటల్ కార్బొనిల్స్. కార్బన్ మొనాక్సైడ్ కార్బొనిల్ అంటారు కాబట్టి అలాంటి కార్బన్ మొనాక్సైడ్ లైగ్యాండ్గా బిహేవ్ చేస్తూ కాంప్లెక్స్ ఫామ్ చేసినప్పుడు అలాంటి కాంప్లెక్స్ను మెటల్ కార్బొనిల్స్ అంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఈ మెటల్ కార్బొనిల్స్లో ఉన్న స్పెషల్ టైప్ ఆఫ్ బాండ్ ఏంటో చూద్దాం. So metal carbonyls are nothing but complex compounds in which carbon monoxide act as a ligand. Okay na? Metal carbonyls are complex compounds in which in these metal carbonyls carbon monoxide CO acts as a ligand, nothing but electron pair donor. Okay na? Okay, here most of the complex compounds from metal carbonyls, చాలా వరకు కాంప్లెక్స్ కాంపౌండ్లు మెటల్ కార్బొనిల్స్ను ఫామ్ చేస్తాయంట. ఎందుకు ఫామ్ చేస్తాయి? బికాస్ మెటల్ కార్బొనిల్స్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ అండ్ సింపుల్ స్ట్రక్చర్. మనం బాగా డిఫైన్ చేయదగిన సింపుల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అందుకు చాలా వరకు మెటల్స్ కార్బొనిల్స్ను ఫామ్ చేస్తాయి. ఓకే, సో అది చెప్దాం. మోస్ట్ ఆఫ్ ది మెటల్స్ ఫామ్ complexes with carbon monoxide because they have nothing but those complex compounds. They have simple and well defined structure. ఓకేనా? సింపుల్ అండ్ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్, సింపుల్గా బాగా డిఫైన్ చేయదగిన స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ స్టేబుల్. కాబట్టి చాలా వరకు మెటల్స్ కార్బన్ మొనాక్సైడ్తో కాంప్లెక్సెస్ ఇస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయో ఒకసారి ఐడియా తీసుకుందాం. ఫస్ట్ వన్ నికెల్ టెట్రా కార్బొనిల్ అంటాం దీన్ని. సో సింప్లీ NiCO taken 4 times. ఓకేనా? జామెట్రీ చూడు. నికెల్ 1 కార్బన్ మొనాక్సైడ్, సెకండ్ కార్బన్ మొనాక్సైడ్, థర్డ్ కార్బన్ మొనాక్సైడ్, ఫోర్త్ కార్బన్ మొనాక్సైడ్. ఓకేనా? సో ద జామెట్రీ ఆఫ్ దిస్ NiCO taken 4 times is tetrahedral geometry. You know its IUPAC name. 4 కార్బన్ మొనాక్సైడ్ ఉన్నాయి. కార్బన్ మొనాక్సైడ్ ఏమనాలి? కార్బొనిల్ అనాలి కదా. 4 ఉన్నాయి కాబట్టి ఇట్స్ నేమ్ ఈజ్ టెట్రా కార్బోనిల్ నికెల్ 0. ఇన్ మెటల్ కార్బొనిల్స్ మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0. ఓకే, so tetracarbonyl nickel 0 which is tetrahedral in geometry. See one more example. FeCO taken 5 times, one more complex. Here the central metal is iron. Fe binds with 5 carbon monoxide molecules, 3, 4, 5. Okay, here the geometry is trigonal bipyramidal. The geometry is trigonal bipyramidal, triangular shape. 1, 2, 3. 3 ligands కార్బన్ మొనాక్సైడ్ ఐరన్తో బైండ్ అయి ఉంటాయి. బైపిరమిడల్, పైకొకటి కిందికొకటి. ఓకేనా?
ట్రయాంగులర్, ట్రైగోనల్, పైకి ఒకటి కిందికి ఒకటి, పైకి ఒక పిరమిడ్ లాగా కిందికి ఒక పిరమిడ్ లాగా, బై పిరమిడల్. సో ద జామెట్రీ ఈజ్ ట్రైగోనల్ బై పిరమిడల్, trigonal bipyramidal. So the IUPAC name of this complex is 5 carbon monoxide ఉన్నాయి కదా, సో pentacarbonyl iron 0, pentacarbonyl iron 0. ఓకేనా? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. CO taken 6 times. ఓకే, క్రోమియం కాంప్లెక్స్, ఇది క్రోమియం ఫామ్ చేస్తూ ఉంది. సో ఇక్కడ సెంట్రల్ ఐటమ్ ఎవరంటే క్రోమియం, బైండ్స్ విత్ 6 కార్బన్ మొనాక్సైడ్ లైగండ్స్. ఓకే, CO 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 CO. ద జామెట్రీ ఈజ్ ఆక్టాహెడ్రల్. ఏ జామెట్రీ అనేది ఆక్టాహెడ్రల్. ఓకేనా? సో 8 ఫేసెస్ ఉంటాయి, అందుకు ఆక్టాహెడ్రల్ అంటాం. ఓకేనా? ఉన్నది 6 లైగండ్సే కదా అనుకోవద్దు. ఓకేనా? 8 ఫేసెస్ ఉంటాయి, 1 2 3 ఇంకొకటి 4. 1 సెకండ్, 1 2 3 4 లైగండ్స్ ఇట్లుంటాయి. తర్వాత చూడండి, 1 2 3 4 ఇక్కడ ఎవరున్నారు? క్రోమియము. ఇది 5, కిందికి ఒకటి 6. ఇప్పుడు బాగా గమనించు, కిందికి 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 అనుకో, కింద ఒకటి ఉంది అనుకో. ఇప్పుడు ఇదొక ఫేసా? బాగా గమనించండి, ఇదొక ఫేస్, ఇది సెకండ్ ఫేస్, ఇది థర్డ్ ఫేస్, ఇది ఫోర్త్ ఫేస్. కిందికి ఇంకొక కార్బన్ మొనాక్సైడ్ ఉంది కదా, అక్కడ కూడా 1 ఫేస్, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్, ఫోర్త్ ఫేస్. టోటల్ డౌన్కు 4 ఫేసెస్ ఉన్నాయి, అప్పుకు 4 ఫేసెస్ ఉన్నాయి. టోటల్ 8 ఫేసెస్ కదా, అందుకు ఆక్టాహెడ్రన్ అంటారు దీన్ని. ఓకేనా? దాట్స్ ఇట్. ఓకే, సరే. జామెట్రీ ఏంటి అంటే ద జామెట్రీ ఆక్టాహెడ్రల్. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ ఇస్ 6 ఉన్నాయి కదా, సో నేమ్ ఈజ్ hexacarbonyl chromium 0, hexacarbonyl chromium 0. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 అయిపోయాయి కదా. నెక్స్ట్ CO కార్బన్ మొనాక్సైడ్, సారీ, CO టేకెన్ 2 times, కార్బన్ మొనాక్సైడ్ టేకెన్ 8 times. ఓకేనా? పాలీన్యూక్లియర్ కాంప్లెక్స్ అంటాం. 1 కన్నా ఎక్కువ సెంట్రల్ మెటల్స్ ఉన్నప్పుడు, మోర్ దెన్ 1 న్యూక్లియై ఉన్నప్పుడు పాలీన్యూక్లియర్ కాంప్లెక్స్ అంటాం. క్లియర్? ఓకే, హియర్ ద జామెట్రీ కార్బన్ మొనాక్సైడ్. హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ థింగ్ క్లియర్లీ. కోబాల్ట్, కోబాల్ట్ సెంట్రల్ ఐటమ్ ఎవరు? కోబాల్ట్, C small o, but this is carbon monoxide, big C big O. So cobalt, one more cobalt, 2 central atom, 8 carbon monoxide, 2 cobalt. Okay na? 1 2 3 carbon monoxides. Here also 3 carbon monoxides, CO CO CO. There is the cobalt cobalt bond, and this bond is bridged by 2 carbon monoxide ligands, nothing but C double bond O, C double bond O, like this. Okay, clear? This is about the structure of octacarbonyl dicobalt 0. So name ఏంటంటే octacarbonyl dicobalt 0. 8 carbon monoxide, 1 2 3 4 5 6 7 and 8. octacarbonyl dicobalt 0. కోబాల్ట్ దగ్గర ఆక్సిజన్ చిన్నగా ఉండాలి, కార్బన్ మొనాక్సైడ్ దగ్గర ఆక్సిజన్ బిగ్గా ఉండాలి. ఓకే, సరే. ఇక్కడ ఏమవుతుంది దీని స్ట్రక్చరు అంటే బాగా గమనిస్తే, హియర్
cobalt bond is bridged by carbon monoxide ligand. So cobalt bond bridged by carbon monoxide ligand. కార్బన్ మొనాక్సైడ్ లైగాండ్స్ తో కోబాల్ట్ బాండ్ బ్రిడ్జింగ్ జరిగింది, బ్రిడ్జింగ్ ఫామ్ చేసింది అంటాడు. సో సి వన్ మోర్ ఎగ్జాంపుల్. డైమాంగనీస్ Mn2 కార్బన్ మొనాక్సైడ్ టేకెన్ 10 times. ఓకే, అగైన్ పాలీన్యూక్లియర్ కాంప్లెక్స్. ఓకే, సరే మ్యాంగనస్, వన్ మోర్ మ్యాంగనస్. ఓకేనా, total 10 carbon monoxide ligands are there. 1 2 3 4 5. 1 2 3 4 5. What is the geometry here? Here the geometry is a square pyramid. The geometry is square pyramid. 4 bonds in one plane, one above the plane. So square pyramid geometry here. And here also square pyramid. Two square pyramid units are joined by Mn bond. Manganese bond తో 2 square pyramidal units join అవుతున్నాయి. సో కార్బన్ మొనాక్సైడ్, here also same thing, carbon monoxides. Okay, here the name of this the geometry is 2 square pyramidal MnCO taken 5 times. ఇలాంటివి స్క్వేర్ పిరమిడ్ యూనిట్. ఇది ఒక స్క్వేర్ పిరమిడ్ అంటే MnCO taken 5 times. ఇలాంటి 2 units, 2 square pyramidal MnCO 5 times joined by manganese bond. manganese bond తో జాయిన్ అయ్యాయి. నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే డాటెడ్ లైన్ పెట్టుకుంటే తెలుస్తుంది. ఇది ఒక స్క్వేర్ పిరమిడ్, ఇది ఒక స్క్వేర్ పిరమిడ్, అవి రెండు MnMn బాండ్ తో జాయిన్ అయ్యాయి. ఓకేనా, వన్ మోర్ స్క్వేర్ పిరమిడ్ joined by MnMn bond. So the name of this complex is 10 carbon monoxide. So decacarbonyl dimanganese 0. మీకు నేమ్ ఎలా రాయాలని డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో చూస్తే IUPAC నేమింగ్ అనేది కూడా ఉన్నాయి, అర్థమవుతుంది. సో లైక్ దిస్ మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ గివ్ metal carbonyls because of well defined and simple structure. Okay, now we have to discuss how the bond is formed between carbon monoxide and the metal. Here there is the special type of bond అని చెప్పాం కదా, ఏంటి ఆ స్పెషల్ బాండ్, ఆ బాండింగ్ ఎలా ఉందో అది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, బాండింగ్ ఇన్ మెటల్ కార్బonyl. Generally the bond between metal and carbonyl, nothing but carbon monoxide, has dual character, nothing but both sigma bond character as well as pi bond character. Sigma and pi bond character ఉంటుంది, ఎలాగో చూద్దాం. సే మెటల్ అండ్ దెన్ కార్బన్ మొనాక్సైడ్, సి ట్రిపుల్ బాండ్ ఓ. ట్రిపుల్ బాండ్ ఓ ఎందుకు సార్? లూయి డాట్ స్ట్రక్చర్ ఐడియా ఉంటే అర్థమవుతుంది. కార్బన్ అటామిక్ నెంబర్ ఎంత? 6 కదా, 4th A గ్రూప్ ఎలిమెంట్ కదా, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ 6th A గ్రూప్ ఎలిమెంట్ కదా, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 6 + 4 ఎంత? 10 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్. ఓకేనా, 1 లోన్ పేర్ 4 3 బాండ్స్ మీన్స్ 3 2 6, టోటల్ 10. ఓకేనా, లైక్ దిస్. సో హియర్ కార్బన్ అటామిక్ ఆర్బిటల్, ఆక్సిజన్ అటామిక్ ఆర్బిటల్ ఓవర్లాప్స్, ఇంటర్మిక్స్ టు గివ్ మాలిక్యులర్ ఆర్బిటల్. ఓకే, ఇక్కడ మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూడాలి. వ్యాలెన్స్ షెల్ అంటే ఇక్కడ 2p షెల్ చూస్తాం. 2p ఆర్బిటల్స్, కార్బన్ దగ్గర 3p ఆర్బిటల్, ఆక్సిజన్ దగ్గర 3p ఆర్బిటల్, టోటల్ 6 మాలిక్యులర్ ఆర్బిటల్స్ వస్తాయి. సో 1 కొంచెం బిగ్గా వేద్దాం. ఓకే, 1
2, 3, 4, 5, 6. Okay, metal has a 5d orbitals, right? 5, 1, 2, 3, 4, 5d orbitals. Okay na? Here the ligand carbon monoxide can donate electron pair. Here the donor atom is carbon. కార్బన్ ఎలక్ట్రాన్ పేరును డొనేట్ చేస్తుంది ఎక్కడికి? మెటల్లో ఉన్న ఎంటీ డి ఆర్బిటాల్స్కి. సో ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ పేరుని, ఓకేనా, లైగాండ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ పేరు డోనర్ డొనేట్ చేస్తుంది మెటల్కి ఎలక్ట్రాన్ పేరు. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ సిగ్మా బాండ్. ఓకేనా, ఏ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ద డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్ ఫ్రమ్ ligand orbitals to metal empty d orbitals. ఓకే, నథింగ్ బట్ ఏ డేటివ్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా, డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ మెటల్ డి ఆర్బిటల్స్లో ఓ 2 ఎలక్ట్రాన్స్ D2 కాన్ఫిగరేషను, 3 ఎలక్ట్రాన్స్ D3నో D4 కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వాటిని ఫిల్డ్ డి ఆర్బిటల్స్ అంటాం. ఇవేం చేస్తాయంటే లైగాండ్ యొక్క యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ ఎంటీగా ఉంటాయి. ఏం ఎంటీగా ఉంటాయి? పై స్టార్ 2px, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz, ఇవి ఎంటీగా ఉంటాయి. ఎందుకలా? కార్బన్లో 6, ఆక్సిజన్లో 8, టోటల్ 14 ఎలక్ట్రాన్స్. 14 ఎలక్ట్రాన్స్ అంటే ఏ కాన్ఫిగరేషన్ వస్తుంది? ఫస్ట్ ఇయర్ కెమికల్ బాండ్లో చదివింటాం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ డయాగ్రామ్లో. N2 14 ఎలక్ట్రాన్స్ అంటే N2 డైనైట్రోజన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ స్ట్రక్చర్ ఇమాజిన్ చేసుకో. 14 ఎలక్ట్రాన్స్ ఉంటే పై స్టార్ 2px, పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz 3 ఎంటీగా ఉంటాయి. ఎంటీ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఎంటీ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్లోకి మనం మెటల్ దగ్గర ఫిల్డ్ ఎలక్ట్రాన్స్ అంటున్నాం కదా, అవి డొనేట్ చేయబడతాయి వెనక్కి, బ్యాక్ బాండింగ్ అంటాం. సో లైక్ దిస్ డొనేట్స్ టు మెటల్. సో డొనేట్స్ టు ligand పై స్టార్ నథింగ్ బట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. అక్కడికి మెటల్ డి ఆర్బిటల్ అనే ఎలక్ట్రాన్లు డొనేట్ చేయబడతాయి. సో ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఏ పై బాండ్. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? పై బాండ్. ఓకేనా, ఇట్ మీన్స్ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ద బాండ్ బిట్వీన్ metal and carbon monoxide has both sigma and pi bond characters. Both sigma and pi bond character. రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. సిగ్మా బాండ్ క్యారెక్టర్ ఉంటుంది, పై బాండ్ క్యారెక్టర్ ఉంటుంది. ఇక్కడ మెటల్కి కార్బన్ మొనాక్సైడ్ మధ్యలో ఉన్న ఈ బాండ్. మరి సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఏ సిగ్మా బాండ్, ఏ బాండ్ అంటున్నాం? ఏ సిగ్మా బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై ది డొనేషన్ ఆఫ్ electron pair from ligand orbitals to metal empty d orbitals. Okay, so ligand orbitals నుంచి metal empty d orbitals లేకి ఎలక్ట్రాన్ పేరు డొనేట్ చేయడం వలన సిగ్మా బాండ్ ఫామ్ అవుతుంది. అలాగే ఏ పై బాండ్, ఓకే, ఏ పై బాండ్ ఈజ్ ఫార్మ్డ్. ఎలా ఫామ్ అవుతుంది? బై ది డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్లో ఉన్న ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ నుంచి టు యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ ఆఫ్ లైగాండ్లో ఉన్న యాంటీ బాండింగ్ ఆర్బిటాల్లోకి వెనక్కి ఎలక్ట్రాన్లు సెండ్ చేయబడతాయి.
సో ఈ కైండ్ ఆఫ్ ఓవర్లాప్మెంట్ వలన పై బాండ్ ఫామ్ అవుతుంది, లేటరల్ పార్షియల్ ఓవర్లాప్మెంట్ అనొచ్చు వాటిని. ఓకేనా? సో ఇక్కడ 2 బాండ్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటామంటే సినర్జిటిక్ బాండింగ్ అంటారు. సో డ్యూ టు synergic bonding strengthens the bond between metal and carbon monoxide. ఇలాంటి సినర్జిక్ బాండింగ్ వలన మెటల్ కార్బన్ మొనాక్సైడ్ మధ్యలో బాండ్ బాగా స్ట్రాంగ్ అయిపోతుంది. దట్స్ వై మోస్ట్ ఆఫ్ ద కాంప్లెక్సెస్ విత్ కార్బన్ మొనాక్సైడ్ నథింగ్ బట్ మెటల్ కార్బనిల్స్ ఆర్ స్టేబుల్. ఇది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓ చిన్న రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇంట్లో ఈరోజు మటన్ కర్రీ చేశారు అనుకుందాం, ఏదో హాలిడే మటన్ కర్రీ చేశారు. ఎదురింట్లో ఈమె ఏం చేస్తుంది, ఎదురింటి ఆమెకు వదిన ఏం చేశారు ఈరోజు, బాగున్నారా, ఏం చేశారు కర్రీ అంటుంది. ఆమె ఈరోజు ఏం లేదు అందరూ ఊరికి వెళ్ళారు జస్ట్ చట్నీ చేసుకున్నాను అంటుంది. అప్పుడు ఈమె ఏం చేస్తుంది, లేదండి నేను మటన్ చేశాను, మటన్ కర్రీ కొంచెం పెట్టిస్తాను తీసుకోండి అని ఆమెకి ఇస్తుంది. ఆమె ఏం చేస్తుంది, చట్నీ చేసుకుని మిరియాల రసం చేశాను, మిరియాల రసం మంచిది హెల్త్కు, క్లైమేట్ కూల్గా ఉంది కదా సో తీసుకోండి అని ఇచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈమె ఇచ్చిన మటన్ తీసుకొని ఆమె కామ్గా ఉండట్లేదు, ఆమె కూడా కొంత మిరియాల రసం ఈమెకి ఇచ్చేసి. అంటే వీళ్ళిద్దరి మధ్య బ్యాక్ బాండింగ్ జరుగుతూ ఉంది, 2 డైరెక్షన్స్లో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాళ్ళ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో 2 ఆపోజిట్ డైరెక్షన్లో ఎలక్ట్రాన్లు డిస్ట్రిబ్యూట్ అవుతే దాన్ని సినర్జిక్ బాండింగ్ అంటాం. సినర్జిక్ బాండింగ్ ఈజ్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్. హియర్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ 2 ఆపోజిట్ డైరెక్షన్స్. ఓకే, సో దీన్ని ఏమని చెప్పొచ్చు, ఇప్పుడు మనము సినర్జిక్ బాండింగ్ అని చెప్పొచ్చు. సినర్జిక్ బాండింగ్ ఓకేనా ఇన్ మెటల్ కార్బనిల్స్ అనొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద బాండింగ్ ఇన్ మెటల్ కార్బనిల్స్. మెటల్ కార్బనిల్స్ ఎందుకు అంత స్టేబుల్గా ఉంటున్నాయి? ఈ మెటల్ కార్బనిల్స్లో మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 0. మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ 0 ఈజ్ నథింగ్ బట్ వెరీ లో. లోయర్ ఆక్సిడేషన్ స్టేట్లో కూడా మెటల్స్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఎందుకు స్టేబుల్గా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ సినర్జిక్ బాండింగ్. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. But don't forget to like and share to someone. Your support is speechless. Thank you.